హలో నమస్తే. ఇవాళ మనం ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూస్ టు టాక్ అబౌట్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్ చేయని థింగ్స్ గురించి మాట్లాడేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. అంటే ఫ్యూచర్ ఫ్యాక్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ బి 20 నెక్స్ట్ సండేకి నాకు 20 వస్తాయి అని అన్నారు కదా. సో అది మనం మార్చలేని ఫ్యాక్ట్, ఫ్యూచర్ ఫ్యాక్ట్ కదా. అలా అనమాట. దివాళీ నెక్స్ట్ వీక్లో ఉంది, అది కూడా మనం మార్చలేము. సో అట్లా అనమాట. అండ్ ఇట్ ఈస్ యూస్ టు టాక్ అబౌట్ వాట్ వీ థింక్ ఆర్ బిలీవ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్లో మనం అనుకునేవి అండ్ బిలీవ్ చేసేవి జరుగుతాయని బిలీవ్ చేసే వాటి గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. ఓకే, కంట్రోల్ చేయలేని ఫ్యాక్ట్స్ గురించి అండ్ ఆల్సో ఫ్యూచర్లో మనం అనుకున్న ఆర్ బిలీవ్ చేసిన థింగ్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, లైక్ ఐ థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్, ఐ ఆమ్ ష్యూర్ హరీ విల్ స్టాప్ ద ఎగ్జామ్, ఇట్లా. ఓకే, అండ్ మనం మాట్లాడేటప్పుడు డిసైడ్ చేసేవి కొన్ని ఉంటాయి అన్నమాట. బయట వర్షం పడుతుంది, అంబ్రెల్లా తీసుకెళ్ళాలి. ఓకే, అంబ్రెల్లా తీసుకెళ్తాను, అలా అనమాట. మనం ఫ్యూచర్ యాక్షన్ చెప్తున్నాం కదా, జస్ట్ వైల్ టాకింగ్ వీఆర్ డిస్కసింగ్, అంతే. అట్లాంటివి అనమాట. ఇట్ ఈస్ యూస్డ్ వెన్ వీ డిసైడ్ టు డూ సంథింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చనింగ్ ఇవి చూద్దాం ఫస్ట్. ఓకే, క్వశ్చనింగ్ ఎలా ఉంది ఇక్కడ అని అంటే, మనం ఇది ఆల్రెడీ ఓవర్వ్యూ వీడియోలో డీటెయిల్గా చెప్పుకున్నాం కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది, ఇది స్ట్రక్చర్ అనేది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, షెల్ ఆర్ విల్ ప్లస్ V1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ టెన్స్కి విల్ షెల్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ మొత్తానికి విల్ షెల్ మాత్రమే వస్తాయి. ఓకే, అంటే వీటి ఎక్స్టెన్షన్ అనమాట. విల్ హ్యావ్, షెల్ హ్యావ్, విల్ బీ, షెల్ బీ, లేకపోతే విల్ షెల్, ఇట్లా. అంటే డిపెండ్స్ ఆన్ వీటి మీదే ఉంటాయి అన్నమాట. వజ్, వేర్, అట్లా ఏవి కూడా ఇంక్లూడ్ అవ్వవు. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి V1 మాత్రమే ఉంటుంది. విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఎస్ చెప్పడానికి సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1. నో చెప్పడానికి సబ్జెక్ట్ ఓంట్ ప్లస్ V1. ఓకే, ఇవి నాతో పాటు రిపీట్ చేస్తూ ఉంటే మీకు కూడా క్లియర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో will you take, I will take, I won't take. Will you take, we will take, we won't take. Will they take, they will take, they won't take. Will he take, he will take, he won't take. Okay, will she take, she will take, she won't take. Will it take, it will take, it won't take. అట్లా అనమాట. అంటే ఇక్కడ మనం విల్ షెల్ ఎలా యూజ్ చేస్తామంటే, విల్ జనరల్ ఫ్యూచర్ యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. షెల్ అనేది ఏంటి, ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, సజెషన్స్కి, ఫార్మల్ ప్రామిసెస్కి, పొలైట్ ఆఫర్స్కి, లైక్ ఇవి యూజ్ చేసినప్పుడు షెల్ యూజ్ చేస్తాం అనమాట మోస్ట్లీ. లేదు, కొన్నిసార్లు ఏంటంటే ఫార్మల్గా వాడాలి అనుకున్నప్పుడు విల్లే వాడతాం, వీక్ కూడా. ఓకే, ఇది మనం ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. అండ్ ఎక్సర్సైజెస్ చూసే ముందు మిస్టేక్స్ చూద్దాం. ప్రతి వీడియోలో మనం ఇది చూస్తూ ఉంటాం కదా, మోస్ట్ రిపీటెడ్ మిస్టేక్స్ చూద్దాం. యూ విల్ మీట్ దెమ్ టుమారో, ఇలాగైనా రాసేది. ఫస్ట్ ఇది రావాలి, సబ్జెక్ట్ రావాలి కదా. ఇక్కడ యూ విల్ మీట్ దెమ్ టుమారో కాదు, విల్ యూ మీట్ దెమ్ టుమారో. ఇక్కడ ఏమనుకున్నాం, విల్ ఆర్ షెల్ ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుందన్నమాట. ఇది కూడా అంతే, క్వశ్చనింగ్ కదా. సో విల్ యూ మీట్ దెమ్ టుమారో, ఐ మీట్ దెమ్ టుమారో కాదు, ఐ షెల్ మీట్ దెమ్ టుమారో. ఓకే, ఐ డోంట్ మీట్ దెమ్ టుమారో, ఐ వోంట్, డోంట్ కాదు, ఐ వోంట్. విల్, వోంట్. విల్కైనా షెల్కి వచ్చి, ఇక్కడ విల్ వచ్చినా షెల్ వచ్చినా కూడా క్వశ్చనింగ్లో మనకి నో చెప్పేటప్పుడు వోంటే వస్తుంది. ఓకే, ఐ వోంట్ మీట్ దెమ్ టుమారో, హీ విల్ మీట్స్ దెమ్ టుమారో, he will meet them tomorrow. Meets them కాదు, meet them tomorrow. Where you will go tomorrow, where will you go tomorrow. will ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ ఇది ఎందుకు ఎస్ రాయలేదంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. హీ, షీ, ఇట్లా షీ ఇట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎస్ రాకూడదు అనమాట. ఓకే, ఎస్ రాకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాము.
ఎక్సర్సైజ్. తేజ మీట్ కింద రాస్తాం విల్ మీట్. ఇక్కడ మనం విల్ షెల్ కదా యూస్ చేసేది. తేజ విల్ మీట్ హిమ్ టుమారో. దే విల్ సెల్ దిస్ కార్. దే విల్ సెల్ దిస్ కార్. ఇది V1. ఇక్కడ వచ్చిన స్ట్రక్చర్ మనకి సబ్జెక్ట్ షెల్ ఆర్ ప్లస్ విల్ ప్లస్ V1 కదా. సో V1 ఇక్కడ ఏముంటే అది రాస్తాం. ఓకే. ఇఫ్ యూ రన్ ద పోలీస్ విల్ సస్పెక్ట్ యూ. ఇఫ్ యూ రన్ పోలీస్ విల్ సస్పెక్ట్ యూ. Neena will submit the report by Monday. Gauri will perform a dance next week. We shall. నేను చెప్పాను వీకి ఐకి షెల్ వస్తుందని. మోస్ట్లీ విల్ షెల్ వాడతాము. ఫార్మల్గా జనరల్గా చెప్తున్నామంటే వీ విల్ లీవ్ అట్లా కూడా అంటాం అనమాట. అంటే యాజ్ పర్ ద సెంటెన్స్. ఓకే. వి షల్ లీవ్ యాజ్ సూన్ యాజ్ యూ ఆర్ రెడీ. ఓకే. ఇంకా ఏంటి? The boys will finish the game by 5 o'clock. I shall bake a cake for you. Bake a cake for you. I shall bake a cake for you. Arjun will visit Hyderabad soon. If Sonam invites me, I shall attend the party. If Sonam invites me, I shall attend the party. అర్థమవుతుందా? సో క్లియర్ కదా మీకు టాపిక్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఇంకా తెలిస్తే కమెంట్ చేయండి. సో దట్ మనం డిస్కస్ చేస్తూ ఉంటేనే మనకి ఇంకా గుర్తుంటుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.